మనుషులకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే అన్నీ నా ప్రకారమే జరగాలని అనుకోవడం. అంటే నేను అనుకున్నట్టుగా జరగాలి, నేను అనుకున్నది కరెక్ట్, నాకు తెలిసింది కరెక్ట్, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నా మాట వినాలనుకుంటారు. కుటుంబ యజమానులుగా ఉంటారు కొంతమంది, కుటుంబ సభ్యులు అందరి మీద పెత్తనాలు చేస్తూ ఉంటారు. అయితే ఒక్కసారి ఆలోచించండి, ఇలా అందరూ అలాగే అనుకుంటున్నారు. యజమాని యొక్క పెత్తనాన్ని కుటుంబ సభ్యులు గాని లేదా పనివాళ్లు గాని ఒప్పుకుంటుంది కేవలం యజమానిత్వాన్ని గౌరవించి అవసరం కొరకే తప్ప ప్రతి వ్యక్తికి తాను భావించుకోవటం, తాను తన ద్వారా తెలుసుకోవటం, తాను తెలుసుకున్నది నిజమని నమ్మటం ప్రతి వ్యక్తికి ఉంది. ప్రతి వ్యక్తి తాను స్వతంత్రంగా, స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా బ్రతకాలని అనుకుంటాడు. తల్లిదండ్రులు పిల్లల్ని గైడ్ చేస్తూ ఉంటారు. తెలియని తనంలో పసిబిడ్డలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని గైడ్ చేయటం తప్పులేదు, ఎంతవరకు వాళ్ళ ఎదుగుదలకు సహకరించే వరకు. కానీ పుట్టిన పిల్లలు ఏమైపోవాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. మా అబ్బాయి ఇంజనీర్ అయిపోతాడు, మా అమ్మాయి డాక్టర్ అయిపోతుంది, లేదా మా అబ్బాయి కలెక్టర్ అయిపోతాడు, మేము చేసేస్తాం కలెక్టర్ అని అలా మోటివేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అసలు వాళ్ళకి ఇష్టం ఏమిటి అనేది వీళ్ళు తెలుసుకోరు. వీళ్ళ ఇష్టాలను వాళ్ళ మీద రుద్దుతారు. వీళ్ళు చేయలేని పనులన్నీ, వీళ్ళ జీవితంలో వీరు సాధించలేకపోయినవన్నీ వాళ్ళ చేత చేయిద్దామని అనుకుంటూ ఉంటారు. ఎదురుగా ఉన్నది రోబోట్లు కాదు, మనుషులు. ప్రతి మనిషికి మనలాగానే స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఆలోచించుకుని తనకు తగ్గట్టుగా బ్రతకాలని ఉంటుంది. కాబట్టి నిజమైనటువంటి తత్వము తెలుసుకున్నటువంటి మనిషి, తత్వం అంటే ఏమి లేదు, నేను ఎలాగో నాలాగే అందరికీ ఎవరికి వారికి స్వీయ ఇష్టాలుంటాయి. ఒకరి కింద బానిసలుగా ఉండటానికి గాని, ఒకరి కింద పనివాళ్లుగా ఉండటానికి గాని, ఒకరి కింద సలహాలు తీసుకుని వారి అడుగుజాడల్లో నడవటానికి గాని మానవులు తయారు చేయబడలేదు. మానవులు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాజీవులు. ఇది తెలుసుకున్నప్పుడు కుటుంబ సంబంధ బాంధవ్యాలు గాని, బయట వ్యవహారాలు గాని, ఎక్కడైనా సరే ఎవరితో ఏ అవసరాలున్నా వాళ్ళు మనకంటే కింద పొజిషన్ లో ఉన్నా, మనకంటే పై పొజిషన్ లో ఉన్నా మనం వాళ్లతో మనిషిలా ప్రవర్తించడం నేర్చుకుంటాం. ఎదుటివారి స్వేచ్ఛను హరించకుండా, మన స్వేచ్ఛను ఎదుటివారికి తాకట్టు పెట్టకుండా, ఎవరి స్వేచ్ఛలో వాళ్ళు కలిసిమెలిసి అందరూ బ్రతకటం, ఎదుటి వాళ్ళని స్వేచ్ఛగా బ్రతకనివ్వటం, తాను స్వేచ్ఛగా బ్రతకటం, ఇది సరైనటువంటి జీవన విధానము. ఇదే ఆధ్యాత్మిక చదువు.